తెలంగాణలోని మహబూబాబాద్లో మరో మణిహారం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. మహబూబాబాద్ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని నిరంతరం తప్పించే ఆయన సంకల్పానికి మరో అడుగు పడింది. ఇప్పటికే లంబాడీల హక్కుల కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న హుస్సేన్ తన వారి కోసం ఎంత కఠినమైన పనైనా వెనకడుగు వేయరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా బలంగా కదులుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మహబూబాబాద్ ప్రజలకు నిజమైన నాయకుడిగా నిలిచాడు. చాలా కాలంగా మహబూబాబాద్ రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో కోసం డిమాండ్లు వినపడుతున్నా, ఎంతో మంది ప్రయత్నాలు కొనసాగించినా ఎవరికీ సాధ్యం కాని రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో సాధించి తన పనితనం ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 908.15 కోట్ల రూపాయలతో మహబూబాబాద్ కి రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో తీసుకురావడంలో జాటూత్ హుస్సేన్ నాయక్ గారి కృషి ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటుంది. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ గా ఉంటూ ఎస్టీలకు న్యాయం చేయడంతో పాటు అత్యధికంగా గిరిజనులు ఉన్నటువంటి మహబూబాబాద్ కు రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఉండాలని అనేక సార్లు రైల్వే శాఖ మంత్రితో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ సమావేశమయ్యారు. తమ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఎన్నోసార్లు విన్నవించారు. ముఖ్యంగా రైలు ప్రయాణాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ ప్రాంతంలో సౌత్ సెంట్రల్ రైల్వే కోచింగ్ మరియు ఫ్రైట్ ట్రాఫిక్ నిర్వహణకు రైల్వే మెయింటెనెన్స్ మెగా డిపో ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ సందర్భం వచ్చినప్పుడు ఆల్లా కేంద్ర మంత్రులకు వివరించారు జాటూత్ హుస్సేన్. పట్టువదలని విక్రమార్కుడిలా కేంద్రాన్ని పదే పదే ఒప్పించే ప్రయత్నం చేశాడు. చివరిగా తన పంతం నెగ్గించుకున్నాడు. తాజాగా 908 కోట్ల రూపాయలతో కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ లో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో రావడం ఇదే తొలిసారిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మహబూబాబాద్ ప్రాంత ప్రజల తరపున జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటూత్ హుస్సేన్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగున్నాయని, తెలంగాణలోని మహబూబాబాద్ లో మరో మణిహారం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. మహబూబాబాద్ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని నిరంతరం తప్పించే ఆయన సంకల్పానికి మరో అడుగు పడింది. ఇప్పటికే లంబాడీల హక్కుల కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న హుస్సేన్ తన వారి కోసం ఎంత కఠినమైన పనైనా వెనకడుగు వేయరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా బలంగా కదులుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మహబూబాబాద్ ప్రజలకు నిజమైన నాయకుడిగా నిలిచాడు. చాలా కాలంగా మహబూబాబాద్ రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో కోసం డిమాండ్లు వినపడుతున్నా, ఎంతో మంది ప్రయత్నాలు కొనసాగించినా ఎవరికీ సాధ్యం కాని రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో సాధించి తన పనితనం ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 908.15 కోట్ల రూపాయలతో మహబూబాబాద్ కి రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో తీసుకురావడంలో జాటూత్ హుస్సేన్ నాయక్ గారి కృషి ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటుంది. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ గా ఉంటూ ఎస్టీలకు న్యాయం చేయడంతో పాటు అత్యధికంగా గిరిజనులు ఉన్నటువంటి మహబూబాబాద్ కు రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఉండాలని అనేక సార్లు రైల్వే శాఖ మంత్రితో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ సమావేశమయ్యారు. తమ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఎన్నోసార్లు విన్నవించారు. ముఖ్యంగా రైలు ప్రయాణాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ ప్రాంతంలో సౌత్ సెంట్రల్ రైల్వే కోచింగ్ మరియు ఫ్రైట్ ట్రాఫిక్ నిర్వహణకు రైల్వే మెయింటెనెన్స్ మెగా డిపో ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ సందర్భం వచ్చినప్పుడు ఆల్లా కేంద్ర మంత్రులకు వివరించారు జాటూత్ హుస్సేన్.
పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్రాన్ని పదే పదే ఒప్పించే ప్రయత్నం చేశాడు. చివరిగా తన పంతం నెగ్గించుకున్నాడు. తాజాగా 908 కోట్ల రూపాయలతో కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ లో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో రావడం ఇదే తొలిసారిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మహబూబాబాద్ ప్రాంత ప్రజల తరపున జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటూత్ హుస్సేన్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగున్నాయని, తెలంగాణలోని మహబూబాబాద్ లో మరో మణిహారం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. మహబూబాబాద్ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని నిరంతరం తప్పించే ఆయన సంకల్పానికి మరో అడుగు పడింది. ఇప్పటికే లంబాడీల హక్కుల కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న హుస్సేన్ తన వారి కోసం ఎంత కఠినమైన పనైనా వెనకడుగు వేయరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా బలంగా కదులుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మహబూబాబాద్ ప్రజలకు నిజమైన నాయకుడిగా నిలిచాడు. చాలా కాలంగా మహబూబాబాద్ రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో కోసం డిమాండ్లు వినపడుతున్నా, ఎంతో మంది ప్రయత్నాలు కొనసాగించినా ఎవరికీ సాధ్యం కాని రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో సాధించి తన పనితనం ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 908.15 కోట్ల రూపాయలతో మహబూబాబాద్ కి రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో తీసుకురావడంలో జాటూత్ హుస్సేన్ నాయక్ గారి కృషి ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటుంది. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ గా ఉంటూ ఎస్టీలకు న్యాయం చేయడంతో పాటు అత్యధికంగా గిరిజనులు ఉన్నటువంటి మహబూబాబాద్ కు రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఉండాలని అనేక సార్లు రైల్వే శాఖ మంత్రితో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ సమావేశమయ్యారు. తమ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఎన్నోసార్లు విన్నవించారు. ముఖ్యంగా రైలు ప్రయాణాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ ప్రాంతంలో సౌత్ సెంట్రల్ రైల్వే కోచింగ్ మరియు ఫ్రైట్ ట్రాఫిక్ నిర్వహణకు రైల్వే మెయింటెనెన్స్ మెగా డిపో ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ సందర్భం వచ్చినప్పుడు ఆల్లా కేంద్ర మంత్రులకు వివరించారు జాటూత్ హుస్సేన్. పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్రాన్ని పదే పదే ఒప్పించే ప్రయత్నం చేశాడు. చివరిగా తన పంతం నెగ్గించుకున్నాడు. తాజాగా 908 కోట్ల రూపాయలతో కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ లో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో రావడం ఇదే తొలిసారిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మహబూబాబాద్ ప్రాంత ప్రజల తరపున జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటూత్ హుస్సేన్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగున్నాయని, తెలంగాణలోని మహబూబాబాద్ లో మరో మణిహారం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. మహబూబాబాద్ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని నిరంతరం తప్పించే ఆయన సంకల్పానికి మరో అడుగు పడింది. ఇప్పటికే లంబాడీల హక్కుల కోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న హుస్సేన్ తన వారి కోసం ఎంత కఠినమైన పనైనా వెనకడుగు వేయరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా బలంగా కదులుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా అలాంటి ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మహబూబాబాద్ ప్రజలకు నిజమైన నాయకుడిగా నిలిచాడు. చాలా కాలంగా మహబూబాబాద్ రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో కోసం డిమాండ్లు వినపడుతున్నా, ఎంతో మంది ప్రయత్నాలు కొనసాగించినా ఎవరికీ సాధ్యం కాని రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో సాధించి తన పనితనం ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 908.15 కోట్ల రూపాయలతో మహబూబాబాద్ కి రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో తీసుకురావడంలో జాటూత్ హుస్సేన్ నాయక్ గారి కృషి ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటుంది. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ గా ఉంటూ ఎస్టీలకు న్యాయం చేయడంతో పాటు అత్యధికంగా గిరిజనులు ఉన్నటువంటి మహబూబాబాద్ కు రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఉండాలని అనేక సార్లు రైల్వే శాఖ మంత్రితో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ సమావేశమయ్యారు. తమ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఎన్నోసార్లు విన్నవించారు. ముఖ్యంగా రైలు ప్రయాణాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ ప్రాంతంలో సౌత్ సెంట్రల్ రైల్వే కోచింగ్ మరియు ఫ్రైట్ ట్రాఫిక్ నిర్వహణకు రైల్వే మెయింటెనెన్స్ మెగా డిపో ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటూ సందర్భం వచ్చినప్పుడు ఆల్లా కేంద్ర మంత్రులకు వివరించారు జాటూత్ హుస్సేన్.
పట్టువదలని విక్రమార్కుడిలా కేంద్రాన్ని పదే పదే ఒప్పించే ప్రయత్నం చేశాడు. చివరగా తన పంతం నెగ్గించుకున్నాడు. తాజాగా 908 కోట్ల రూపాయలతో కేటాయించినట్టు కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ లో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో రావడం ఇదే తొలిసారిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మహబూబాబాద్ ప్రాంత ప్రజల తరపున జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటూత్ హుస్సేన్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగున్నాయని